అరే జోకర్ వచ్చింది రోయ్. వచ్చింది జోకర్ కాదురా, మెయిన్ విలను. కాపులా కాయండ్రు అంటే తీరిగ్గా కూర్చొని పేకాడుతున్నారా? ఇప్పుడు ఆ మధుగాడు వచ్చాడంటే మిమ్మల్ని పేకాడిచ్చి మమ్మల్ని డప్పాడిస్తాడు. వాడి గురించి మీరేం భయపడకండి సార్. వాడు వచ్చాడంటే మా చేతిలో చచ్చాడే. అది వచ్చాడే, అది అసలే మాయలోడు తెలుసా? ఆడిని గురించి భయపడతావేంటి బావా? ఆడిప్పుడు మనిషి కాదు, జంతువు. ఇక్కడికి ఎలా వస్తాడు? ఎలాగైనా రావచ్చు బావా. పిల్లిగా రావచ్చు, నక్కగా రావచ్చు, కుక్కగా కూడా రావచ్చు. వీర్రాజు ఆడొస్తే మాత్రం వేసిపారండి. సరే సార్. నమస్తే గురు. నువ్వేమో కుక్కలా మారిపోయావు. అవతల పేడి మొహంగా రమ్మిని పెళ్లి చేసుకోబోతున్నాడు. తొందరగా వెళ్ళి రమ్మిని కాపాడుకో. రేయ్, మధుగడు కుక్కలో వచ్చినట్టున్నాడు. ఆ కులుకులు చాలు గాని నీ మేకప్ అయ్యే లోపు ఆ మధుగాడు వచ్చి ప్యాకప్ చెప్పేగల. తొందరగా తెలుసుకుని బయలుదేరు. ఎన్నాళ్ళకి సరైన దొరికాడు బావా. ఈ అవతారం ఏంటిరా? నేను నార్త్ ఇండియన్ స్టైల్లో పెళ్లి చేసుకుంటాను నాన్న. సరే పద. పెళ్లికి వచ్చినాడు వీడి మొఖాన్ని ఏమైనా బొల్లేది ఉందనుకుంటారేమో. ఇప్పటిదాకా ఏడు మొహంతో కూర్చుంది, సడన్ గా నవ్వుతోందింట్రా. మెయిన్ విలన్ అంటారు, ఏమాత్రం కూడా తెలియదు అనమాట. క్లైమాక్స్ లో హీరోయిన్ నవ్వుతుందంటే హీరో ఎంటర్ అయ్యాడు అనమాట. హలో హలో. మోసం, దగా, కుట్ర. సినిమా టైటిల్ సార్ బాగున్నాయి మా. ఓ సారీ, క్లైమాక్స్ ఎక్కడ తెచ్చారా? ఇడుకోండి సార్, మీ దొంగలుడు వాడి తోక. వారిని ఎవరు మిమ్మల్ని ఏమన్నారా? అసలు అక్కడ ఉన్నాడు. అల్లేపోయి